ఇక మా అన్న గట్లనే సూరిగాడు మొన్న 31 దావత్ అని అదని ఇదని పోరగాళ్ళు అంతా ఆగమాగం చేసిరు. ఇవాళ అసలే 31. మరి ఈ పోరగాళ్ళంతా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఓ కెమెరామన్ అన్న, జరా మా ఊళ్ళ దిక్కు పెట్టు కెమెరా. అగో అక్కడ కనబడేది మా అన్ననేనా? మా అన్న లెక్కనే కొడుతుండు కదా. మా అన్ననే. అభినేష్ అన్న, బక్కరాజు గారు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఏమోరా వాడేడున్నాడు, ఎడదాగి ఎడవన్నాడు ఏమోరా నాయన. వాడెందుకు ఇప్పుడు మన దంటకు? అరే అన్న, వాడు ఇప్పుడు మనం మందు తాగడానికి వచ్చినాం కదా, మరి మందులో సోడా ఎవరు కలుపుతాడనా? సోడా కలపనికి వాడైతే మస్తు సెట్ అవుతాడా? ఒరే గట్లంటావారా నువ్వు? అతను ఫోన్ కొట్టరా, ఎడవన్నాడో ఎడదాగినా తాగుపోతా కొడుకు. అమ్మతో తాగుపోతే ఏడున్నాడు ఏమో అన్న. ఒకసారి ఫోన్ కొడతానే, ఫోన్ కొట్టు కొట్టు తొందర కొట్టు. ఏందో ఏమో ఈ పోరగాళ్ళు ఏం చేస్తున్నారు, అస్సలు సమచేతలేదు. ఏం దెబ్బకి ముచ్చట? హలో రమణ, ఓ బకరా ఏడున్నా? ఏంది గింత పోతే అలా వాయించే దగ్గర ఏం చేస్తాను నువ్వు? మంద అంటే ముందరకు వస్తాడు ఎమ్మటే. సరే సరే రవణ, గీడు ఉన్నాం. గీడు మన ఈ పోషకాలు ఏంటి, ఇంకా చెట్లలో ఉన్నాయి కదా, చెట్ల కాడ ఉన్నాం. దా పని పడ్డది నీతో. దా ఏ రారాదు, దానికన్నా ఎక్కువనే ఉన్నది. జల్దీ రాగా, నువ్వు మాట్లాడరా అంటే మరి దా ముక్కలు కావాలట. ఇంకా పైసలు రూపాయి పైసలు పెట్టాడు, నేను ముక్కలు కావాలట. ఇచ్చినారు రాడు. సరే సరే రావణ, రా వచ్చినా చూసుకుందాం. ఓ కిలన్న, ఏంది మీ కథ? ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఒకదాన్ని ఉన్నా కదా, ఏంది మీ సంగతి? గా ఓబ్లేష్ గాడు ఎందుకు వచ్చిండు మీ దగ్గరికి? గా బక్కరవన్నకు నువ్వెందుకు ఫోన్ చేసినావు? ఏ అవసరంలే, నీకు ఇవన్నీ తెలియదు. నీ ఇలా తారీఖు తెలియదా నీకు? అలా ఏం తెలియనట్టు అడుగుతాను. ఇప్పుడు మీరు దావత్ ఆలోచనలు ఉన్నారా? లేసేలే, దానిమ్మ పనులు అమ్మే ఆలోచనలు వచ్చి కొంటావు 2-3. అవ్వ మొఖం చూడు ఎట్లా మాట్లాడుతాను చూడు. లోకమంతా ఒక్క ఇచ్చేంతరం అయితే ఏమో ఇచ్చేంతరం అయి పాడుతుంది. ఏందో విలేసాను ఢిల్లీ. చలో, ఈ బక్రగాలు అయితే మంచిగా దొరికిరు మనకి. నా బాటిల్ అయితే ఇంట్లో పెట్టి వచ్చిన, ఈ కొడుకుల బాటిల్ బక్క తాగుదాం. అఖిల్, మీరు ఫోన్ చేసినా? నేను ఎప్పుడు రమ్మన్నా, ఇప్పుడు వచ్చినావు? అరే ఏం చెప్పాలరా, ఆడ వయసు కాడ పెద్ద గొడవ అయింది. ఆడ వయసు కాడ పోరాడు. వాడు వచ్చి ఏమంటాడు, నువ్వు దమాకుతారా, నీకు లేదు నీ బాటిల్ కి లేదు అంటున్నాడు. అరే ఏంద్రా బక్కరవి, నువ్వు రోజు ఇట్లా తయారవుతున్నావురా బతుకు. మళ్ళీ బాటిల్ తిడితే వాడుతా అర్రానా? నన్ను తిట్టిన వాడతా, కానీ బాటిల్ తినే వాడను రో. మళ్ళీ బాటిల్ తెచ్చిరాలేదు ఏవి? మంచి బాటిల్ తెచ్చారు కదా, వాళ్ళ బాటిల్ తావా. నాకు తెలుసురా మీరు నా సోడా కల్పానికే పిలిచిరాని. మళ్ళీ ఇప్పుడు ఇస్తే మాట్లాడితే పొడి మాట మాట్లాడుతున్నాం మళ్ళీ. అప్పుడేమో అన్న అన్నారు, ఇప్పుడు అరే చూడ కొడుతుర్రో మీరు. సరే మంద అయినప్పుడు అట్లా వస్తుంది. ఏంది వీళ్ళ కథ? ఏం పోరగండ్రా నాయన. ఓ కిలన్న, ఏంది మీ కథ? ఈ మిట్ట మధ్యాహ్నం తాగుడేంది అసలు? చెప్పమంటే బాగానే చెప్పుకుంటూ పోతుంది. మధ్యాహ్నం పూట మంత తాగిపోతే మంచి నీళ్ళు తాగుతారా? నీ పిల్ల కింద వారేదు. ఓ బక్కరేవన్నా, నీ జోలికి రాలేదు చెప్తున్నా. మాటలు మంచిగా రాని, ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం బొక్కలు ఇరగొడతా చెప్తున్నా. ఏంది బొక్కలు ఇరగొడతావా? ఇరగొట్టు చూద్దాం. ఈ పోరు కింద బొక్కలు ఇరగొడుతుంది. ఓ రారి, ఏంద్రా ఆమెతో నీకు లొల్లే? ముందే నీ బక్క ప్రాణం, బొక్కలు ఇరగొట్టినా ఇరగొడతాయి. గమ్మున కూర్చోవచ్చు కదరా. మందుతాని బొక్కలు గట్టిగా ఉన్నాయి. ఏది వెళ్ళి పాడాను. ఏంద్రా లొల్లి? పుడతాడు ఏంద్రా మీకు లొల్లి? మీరు వచ్చింది ఏ పని? మీరా గా పని చేయరు, పట్టుకోరు మంది పట్టుకోరు. ఆ పనులు అంటే లేదు కానీ ఏమంటే తప్పు వచ్చిందంటే నేనైతే గులుగుతాడు, ఆడుతూ గులిగినాడు గులుగుతాడు. ఇంకేమన్నా ఉన్నారా? అమృతం తాగినట్టుందిరా. చేదు బాగున్నారా? సోడా చక్క కలిపిండారా? కలపడం రాదురా ఇంకే. మరి సోడా కలిపొచ్చా అని పిలిచినా కదా నీకు? సోడానే కలపని కొత్తనే. విని పిలిచిద్దండగరా నాయన, ఇంక పైసలు పోక్క ఈయన పిలిచి ఎందుకు పిలిచినాం రా? పోతే తాగుతాను, మళ్ళీ పైసలు పోకంటారేం రా? నా దగ్గర ఇప్పుడు తాగలేరురా. మీరు వచ్చి 1990 తాగిపోయినప్పుడు గుర్తులేదురా మీకు? ఇదాక మనకు 90 తాగిపించిందట.
ముఖం ముఖం అద్దంలో చూసుకో. అరే అర్థమే ఉండదు. ఆ రోజు 90లో ముగ్గురం తాగలేము ఒక 90లో. అరే మనిషి అంటాడు ఒక 90 ముగ్గురు తాగుతారా? సరిపోదు అది. నా దగ్గర ఉంది కదా గది తాగేసిన. సత్యభామనం గారు మనం ముగ్గురం రాయనంద్ర. అరే అని మాట వాస్తాను ఒప్పుకోవాలి ఆయన కదా మనం ఒప్పుకోవాలి. ఎప్పుడు తాగనా ఇజ్జత్ తీసి పడేస్తాడు రా. అందుకే నెంబర్ ఆయన అంటా. నువ్వు చెప్పను ఆయన దగ్గర మనం ఒప్పుకోవాల్సిందే. అది కాదు వీడు ఇట్లా ఇంటాడు అని చెప్పి రాకనే పోతుంది. రాకపోతే మంచిదని ఆయన మాకే మందు వెలుగుతుంది. మంచి ఇద్దరే తాగవచ్చు. ఈడొత్త బొక్క ఖర్చు బొక్క మందు తాగనుకో మాట తాగ ముందు మాట మందు మళ్ళా కుక్క మరుగుతూ ఉంటాయి. అక్కడ కుక్కలు ఎవరు చూడగలిపింది ఎవరు చేతున్నాయి మొత్తం గింత చేదారా మందు ఎట్లా తాగుతారా? మనుషులు తాగుతారు మందు తాగుతారు చూడగలిపి అంటాడు. అరే నాకు కలిపింది వీడే కలిపిండ్రా. ఓ బక్కరవన్న ఏమైందన్న ఎందుకు ఏడుస్తున్నావు? అరే మా పొల్ల మంచిగా ఉండేరాది నాతోటి. నేను సినిమాకి తీసుకుపోయినా పార్కు తీసుకుపోయినా సినిమా థియేటర్ ఐస్ క్రీమ్ నాకిపించిన అది నాకు తర్వాత నాకు ఇచ్చిపోయింది. అది నాకు ఇచ్చిపోయింది. అది అవు బాగా ఎవరన్నా పోయి గతగానే నాకు ఇచ్చిపోయింది. అరే ఆ పొల్లు ఎవరు చెప్పు నా బాయ్ నేను సంగతి చూస్తా. చూస్తా చెప్పురా నేను ఆ పిల్ల కలిసి దిగిన ఫోటో చూడు. వదిలేసు ఇప్పుడు వరకు కురుకులాడినావు మళ్ళీ ఇప్పుడు గీత బుక్ దామరా బాయ్ చల్లగా అయిపోతుంది. అవుదాం దాని పని చేసే గిడి చేసి తోడ కోసుకుంటుంది కారా. అదే మందు తాగుదాం తాగుదాం. నువ్వు ఫోటో చూపెట్టున్నా అటు ఫోటో చూపెట్టిన కదా నువ్వు మళ్ళీ అటు ఇటు అవుతున్నావు చెప్పు. కాదు మాకిలో మంచిగా మందు సిట్టింగ్ చేసాం. మందే తాగాలి ఇప్పుడు అవన్నీ ఎందుకు మనకి? మందే తాగాలి ఇప్పుడు అవన్నీ ఎందుకు మనకి? అరే అభిలాష్ నువ్వు నా పోరిని లేపుకోపోయినవురా. అరే నీ పోయిన వచ్చేవాడు గుంజన నారాయణ అదే వచ్చింది. నన్నేం చేయమంటావు? నేను ఇంద్రా అబ్బాయి అరే అభిలాష్ ఇప్పుడు నువ్వు చెప్పలేవనుకో సీజా తీసుకొని నా నెత్తి వాళ్ళ కొట్టుకుంటారా. ఇది కాదు బకరా అన్న నీ పొల్ల నేను వదిలేసిన అవుతా నన్ను పట్టుకుందన్నా. అరే కాదురా ఏమన్నా న్యాయమారా? ఇదేమన్నా పద్ధతి అన్నారా? కానీ పొల్ల నువ్వు చేస్తావారా? ఓబ్లేసి ఇదేమన్నా పద్ధతి అన్నారా? నువ్వు అదేంద్రా అబ్బాయి ఇప్పుడు నోటు వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది కానీ పిల్లని తీసుకుంటే ఏమవుతుంది ఆరా? అరే వకీలు ఇది పద్ధతి కాదు వకీలు. ఏదేమైనా కొన్నిసార్లు మనం ఫ్రెండ్ల కోసం త్యాగం చేయాలి. నువ్వు చేసినావు అనుకో అంతే అయినా 30 దావతలో ఇంకా పోరు కోసం కొట్లాట ఏందన్నా నాకు అర్థం కాదని. పోతే పోరి మందు తాగుతుందా? అది మందు తాగుదాం మనం. మందు కోసం వచ్చినాం. లేపన్నా వదిలేసాను లేపు పోయిన పోరు ఎట్లా దొరకది మంది అయితే రోజు దొరుకుతుంది. తాగుదాం పందాం. అరే వదిలేసు ఆ పోరుతోటి నువ్వు జాగ్రత్త ఉండు నిన్ను ఇట్లా నాకిపోతుంది. అదే అవునా నీకు దీన్ని ఎలా సంది మందు తాగుతాను. నీకు మందు ఎట్లా తాగాలో తెలియదా అన్న? సోడా కలపడమే రాదు అట్లా కాదమ్మా. మందు తీసుకునే ముందు ఈ మందు మనకు
దైవం మందును వంపుగా సొంపుగా వణుక్కుంటా సొంపుగా తాగాలి. అట్లా ఆస్వాదించాలి. మర్చిపోతుంది మొక్క కదా మంచిగా తాగాలి రావనా మంచిగా తాగాలి బక్కరా కూరలో లేదు కూరలో పాడగా అందరం డిచ్ అయిపోయినాం రా. అఖిల్ గాడు ఒక్కడ కరెక్ట్ ఉన్నాడు. నేను ఎప్పుడు సెట్ ఉంటా ఎప్పుడు కరెక్ట్గా నిలబడితే ఎంత తాగాను. అరే అభిలాష్ మా ఇల్లు ఇక్కడనా ఇక్కడనా ఇక్కడనా? నేను వచ్చేటప్పుడు అయితే తూర్పుకి వచ్చిన, ఇప్పుడు పదమరకున్నారా? అరే తాగుతురా ఈ బక్కన తాగుతా సోయా ఉండవురా ఆయన ఏంట్రా నువ్వు? ఏమన్నా ఇంకేమన్నా చెప్తా ఎప్పుడేమన్నా మాట్లాడరా? మీరు మందు తాగలేరు పోసలేరు. పోతా ఇంకా 2 పేర్లు ఉన్నది మాట్లాడరు. ఇప్పుడు దేనికి మనం కూర్చున్నా 35 తాగట్టుగా ఎప్పుడేమన్నా అరే గుర్తొచ్చిందిరా. చెప్పురా. కొత్త సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రా మామ మనకి. అరే అరే బకరా ఏం చెప్తున్నావు? ఇది కొత్త సంక్రాంతి కాదు, కొత్త సంవత్సరం పండగ. ఏదో ఒకటి నేను తెలుగులో చెప్పినాను, ఇంగ్లీష్ లో చెప్పినాను. ఏదో ఒకటి సంవత్సరం పండుగ సంక్రాంతి పండుగ చేశారు. ఇటు తాగుపోతుంది తాగు ఏం తాగురా కానీ ఏందిరా వాళ్ళు ఇద్దరు గింతగానండి అయిపోయిందేమరా. నేను తెచ్చుకోవాలి ఇంకా ఫుల్ లేపుతా నేను బాటిల్ అంత లేడు కానీ పుల్లు లేపుతాడు అటు. ఫుల్ బాటిల్ అంత లేడు ఫుల్ బాటిల్ ఎన్ని రోజులు కక్ష పెట్టుకున్నారా నీ మీద? నేను మొన్న మీ ఇంటిని కదా కోడెత్తే కోడిని చంపుతావురా నువ్వు. నాకు కోడి ఇవ్వాలి ఉంటే నాకు లంచ్ మంచి కావు కదా. అరే బక్కరావన్నా నీ గట్టిగా కొడదాం. ఆ సీసా వలగొట్టాను నువ్వు గంట. వాడు నీ పోరిని పట్టుకపోయిండు, నా కోడిని పట్టుకపోయిండు, పోరిని పట్టుకపోయిండు, నా కోడిని పట్టుకపోయిండు. కోడితో నీ కోడి ఇద్దరం కలిసి డిన్నర్ చేసినాం రా. మనం సూపర్ చేయాలి, గిట్టనే ఉండాలి, గిట్టనే తాగాలి, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ పండగ స్టడీ స్టడీగా ఉన్నాను. అయిపోయిందిరా బక్కరా అయిపోయింది కథ. ఇక పోదామా పోదామా? ఇక 2 పేర్లు అవి ఇంత లేపినాక పోదాం. నాకు 2 సరిపోవు, కావాలి కావాలి ఇప్పుడు. అరే అఖిలు అదంతా కాదు కానీ ఆ 2 పేగుల డబ్బాల వచ్చిన ఇంటికి తీసుకుపోతా. అరే అఖిలు అదంతా కాదు కానీ ఆ 2 పేగుల డబ్బాల వచ్చిన ఇంటికి తీసుకుపోతా. ఏం పోతారు ఇంటికి పోతే అవుతారా? మందిలో మానం తీసుకుంటే పిలవకూడదు నెక్స్ట్ టైం. ఈ సంవత్సరం ఇదే లాస్ట్. నేను మందు మళ్ళీ ఇంకో పాట తాగరా? నేను కూడా తాగరా. ఫస్ట్ నుంచి మానేస్తారా? అంతా మానేస్తా, మానేస్తా. అరే ఇదే డైలాగ్ అది చెప్తాడు కానీ అది కానిపాలి అది తాగుతూనే మళ్ళా. శిశి పోరగాళ్ళని ఏం అనాలో అస్సలు అర్థమైతలేదు. ఏందన్న అంత గిట్లా చేస్తున్నావు? అదే అట్లా కాసేలే. ఇప్పుడు ఇవాళ రేపు 35 తాగుతా అంటే ఇట్లానే పొట్టు తాగాలి, చాయిని దిగరాక ఎగిరాలి రోడ్ల మీద. ఎంత ఏమంటారా బకరా? అంతే అంతే. డీజే కొట్టు, డీజే కొట్టు. నువ్వు వస్తావా? కట్టుకుంటుంది. అరే 2 సార్లు అంటే కక్కేటట్టు. ఇక నీకే తెలియాలన్నా ఏందో ఏమో. ఇవాళ రేపు కొత్త సంవత్సరం పండుగ అనగానే 31st దావత్ అని పేరు పెట్టుడు, కక్కేదాకా బాగా తాగుడు. ఇక నీకే తెలియాలన్నా ఏందో ఏమో. ఇవాళ రేపు కొత్త సంవత్సరం పండుగ అనగానే 31st దావత్ అని పేరు పెట్టుడు, కక్కేదాకా బాగా తాగుడు. అదే మీ ఇద్దరికి మందు బాగా ఎక్కువైంది. ఇద్దరికి ఆటో బుక్ చేస్తా, ఇంటికి పోరా. ఆటో ఏంద్రా ఆటో? ఆ ఎర్రవాడిని బుక్ చేయి. గడ్డిలో మంచిగా వండుకొని పోతా. బక్కరా ఎట్లా అంటే ఎట్లా బండి ఎట్లా బుక్ చేస్తారు? ఆటో బుక్ చేస్తారు, కార్ బుక్ చేస్తారు, బైక్ బుక్ చేస్తారు. అరే చేయరా, చేసేవాళ్ళు చూసేవాళ్ళు కొట్టాల. అరే మీ ఇద్దరు ఎట్లయినా ఉండరా బాయ్. నేను నాతో పాటు చిన్న సైకిల్ తెచ్చుకున్నా, తొక్కుంటూ 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 వెళ్ళిపోతా. వెళ్ళిపోయే వరకు రేపు పొద్దున 10 ముక్తారు.
అదే పోతా సైకిల్ మీద సైకిల్ మీద వెళ్ళిపోతా. అన్న అన్న నీకు క్యాబ్ బుక్ చేస్తా ఎట్లా బండి చేయరా అంటే మళ్ళీ క్యాబ్ అంటాడు. నిజానికి మస్తు ఎక్కువ అది. ఇక నేను చెప్పినట్టు మీరు ఇంటికి చేయకూడరా. అసలే పోలీస్ సార్లు మన మీద నజరు పెట్టిలో. ఇక మనం ఎంత తాగినా ఏం చేసినా పోలీస్ సార్లను ఇబ్బంది పెట్టదు. సార్లు చెప్పినట్టు వినారా. అసలే మనం పొదువుకిపోయిందిరా. ఇట్లా బయట కూర్చున్నా అంటే పోలీస్ సార్లు వస్తా తిడతారు. నువ్వు రాకపోతే అలా ఇంటికి పోరా. నేను అన్నీ తీసుకొని పోతా. పోరా మీరు. ఏ పోలీసులు గిలీసులేదు కానీ అదే పోలీసులు అంటాడు వచ్చినంటే బొక్కలు మొత్తం నిలబడతారు. బొక్కలు లేకుండా నేను చెప్పినట్టు బకాయి అన్నట్టు పొద్దులా మాట్లాడుకునే అన్నట్టు పొద్దులా మాట్లాడు. ఆయనతో తాగిపోరు మీరు. తాగు రెవల్యూష పట్టుకోరా నన్ను. నువ్వు నన్ను పట్టుకోరా. నువ్వు నన్ను పట్టుకోరా. నువ్వు ఆస్తే పడిపోతావురా. నువ్వు దారా పట్టుకో. గట్లున్నది మా అన్న 31st దావతు. ఇక రేపు ఏం చేస్తాడో మళ్ళీ పండుగ పూట. రుచులు ఆడేమో పోరు కోసం అంటాడు, ఇదేమో ఇష్టం అంటాడు. లొల్లి పెట్టుకొని పోయి కొడుకులు మాకు పోలీసు ఆటో రాకముందు కవతల పడ్డాను. ఇవాళ పోతున్నా ఇంటికి. 7 దిక్కు ఉంది అమ్మాయిలు, వెనక దిక్కున్నదా ఇటే ఉన్నట్టున్నది. ఇంత రాగంగానే మళ్ళీ ఎలుగు కనబడుతుంది. మా ఇల్లు సీకర్ దిక్కుగా ఇటు కానట్టున్నా, ఇటే ఉన్నట్టున్నా. గదన్నట్టు ఇవాళ మన 31st అదుర్స్ న్యూస్ ఎట్లున్నాయి. ఇలా మంచిగా ఉన్నాయిలే. చలో గిసొంటి వార్తలు ఇంకా కొన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాది మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.